కరీంనగర్లో కాల్పులు కలకలం రేపింది. నలుగురు దుండగులు నగరంలోని పీఎంజే నగల షాపులోకి చొరబడి కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడ్డారు. 2 బైకులపై వచ్చిన నలుగురు దుండగులు పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చింది. భయపడి బాత్రూమ్ ఉన్నా గుంజుకొచ్చాడు. నన్ను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. ఓకే అన్న పోమని కరీంనగర్లో కాల్పులు కలకలం రేపింది. 4 దుండగులు నగరంలోని పీఎంజే నగల షాపులోకి చొరబడి కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడ్డారు. 2 బైకులపై వచ్చిన 4 దుండగులు పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కరీంనగర్లో కాల్పులు కలకలం రేపింది. 4 దుండగులు నగరంలోని పీఎంజే నగల షాపులోకి చొరబడి కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడ్డారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, కరీంనగర్ కేంద్రంలో పట్టపగలే ఒక రాబరీకి అయితే ప్రయత్నించారు. కరీంనగర్ కేంద్రంలోని కోర్టు చౌరస్తాలు అంటే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఇంటి అతి సమీపంలో ఉండేటువంటి పీఎంజే జ్యువెలరీస్ లో అయితే కాల్పుల కలకలం జరిగింది. సుమారు 4 వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కాల్పులు జరిపి అక్కడ ఉండేటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ని దొంగిలించేందుకైతే ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే 4 సిబ్బందిపై అయితే కాల్పులు జరిగిన విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ 4 తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేరుగా కరీంనగర్ సిపి గౌస్ అలాం కూడా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయన్న కోణంలో కూడా ఇక్కడ విచారణ చేపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక్కసారిగా ఇక సుమారు 4 రౌండ్లు దుండగులు 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ జరిపిన అనంతరం అయితే పారిపోయినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠానా లేకపోతే స్థానికంగా ఉండేటువంటి దొంగల పన అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా కరీంనగర్ ఉలిక్కిపడ్డ ఘటన అయితే కరీంనగర్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సృజన్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. ఓకే ఓకే అన్న పోమని గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సృజన్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. ఓకే ఓకే అన్న పోమని కరీంనగర్లో కాల్పులు కలకలం రేపింది. 4 దుండగులు నగరంలోని పీఎంజే నగల షాప్లోకి చొరబడి కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడ్డారు. 2 బైకులపై వచ్చిన 4 దుండగులు పీఎంజే జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్లను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ నేను బాత్రూమ్ ఉంటే నేను బాత్రూమ్ దగ్గర గుంజుకొచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు.